ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట. నిన్నంటే మంగళవారం రోజు పండగ, సంక్రాంతి పండగ రోజుదండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాననమాట. నేనేం స్పెషల్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో పెడతానన్నాను కదా! ఇదైతే ఆ రోజు లంచ్ అనమాట అండి. సంక్రాంతి రోజు మంగళవారం కావడంతో నేనైతే నాన్ వెజ్ తిననని చెప్పేసి ఒక వీడియోలో పెట్టాను కదా! సో, ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఇదైతే వైట్ రైస్ అయితే వండానండి. తర్వాత వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ చేసినాను. ఇంత చిన్న గిన్నెలో ఉంది అంటే అనుకుంటున్నారా? ఆల్రెడీ పెట్టేశాను అనమాట. పిల్లలకి మా వారికి తినేస్తున్నారు. సో ఇంకా తర్వాత గుర్తొచ్చింది వీడియో తీద్దామని చెప్పేసి. సో ఇదే అనమాట వైట్ రైస్ అండ్ మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ. అలాగే నేను పూరి ఇవన్నీ ఏం చేయలేదండి. పిండి వంటలు పెద్దగా ఏం చేయలేదు. అందుకని చెప్పేసి వడ పప్పు నానబెట్టేసి మార్నింగే వడ అయితే చేసినాను అనమాట. అలాగే మటన్కి చారు కాంబినేషన్ బాగుంటుందండి. పచ్చి పులుసు చేసినాను. ఇదండి సింపుల్ అండ్ స్వీట్ అన్నట్టు మా లంచ్ అనమాట పండగ రోజుది. ఇంకా తర్వాత అప్పలు చేద్దామంటే నాకైతే అసలు పని అవ్వలేదండి 2 డేస్ నుంచి. కాకపోతే ఇంకా పండగ రోజు నైట్ పనంతా అయిపోయిన తర్వాత కొన్ని అరిసెలు అయితే చేసినాను. ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో పెడతాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.